రియల్ ఎస్టేట్ ఏమి ఎరగదీసి పగలదీసి ఉండదు. అవి రాకపోతే రన్నింగ్ లో ఉంటే కదా రావడానికి. ఇవాళ మీరు ఒక్కసారి ఈ యూట్యూబ్లో రియల్ ఎస్టేట్ ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు కదా, ఇవాళకి బెజవాడలో 40 లక్షలు ఇల్లు దొరుకుతుంది. బెజవాడ అవుట్స్కట్స్ లో అనున్న సింగినగరు అటు ఏరియా, రామవరప్పడు అటు ఏరియాలో ఫ్లాట్లు. అదే హైదరాబాద్ లో మీరు కుకట్పల్లిలో చూడండి, మియాపూర్ దాటాక వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆ రేంజ్ లోకి రావాలా. అలా రావాలి అంటే ముందు ఇక్కడ ఫ్లోటింగ్ ఉండాలి. ఫ్లోటింగ్ లేకుండా ఎందుకు వస్తారు? ఇప్పుడు పెద్ద సమస్య ఏమైపోయిందంటే ఉద్యోగులు కొనాలండి భూములు, వాళ్ళందరూ హైదరాబాద్ లో ఆస్తుంది, వదులుకుని ఇక్కడ ఎందుకు కొంటారు? అందుబాటు ధరలో ఉండాలి. ఇక్కడ 30 లక్షలకు వస్తుందంటే ఇల్లు కొనుక్కుంటాడు. ఇక్కడ ₹1,00,00,000 అంటే హైదరాబాద్ లో దమ్మి ₹1,00,00,000 పెట్టి ఇక్కడ పెట్టడగాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఎక్స్ట్రా డబ్బులు ఉంటే పెట్టుకోవడం, ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పుడు ప్రైవేట్ వాడు కొనుక్కోవాలి. ప్రైవేట్ వాడు నా ఆఫీస్ హైదరాబాద్ లో పెట్టుకుని నేను ఎక్కడికి వచ్చి కొనుక్కుని ఏం చేసుకోవాలి? భవిష్యత్తులో ఎదుగుతుందని కొనాలి. అప్పుడు తక్కువలో ఉంటే కొంటాను కానీ ఎక్కువలో ఉంటే కొంటానా? ముందు హైదరాబాద్ లో నాకు ఫ్లాట్ కొనుక్కుని ఆ తర్వాత డబ్బులు ఎక్కువ ఉంటే ఇక్కడ కొంటా. అది ఎక్కడ ఉంటుంది ప్రైవేట్ వాడికి? ఇదంతా ఒక జాగ్రత్తగా తరచు చూస్తే. కాబట్టి ఇవన్నీ రాకుండా కొనేవాడు లేకపోతే కట్టేవాడు ఏం చేసుకోవాలి?